రేఖలు తిప్పుతాను. ఆ పిండిని తీసుకొని ఉండలు కట్టినావా? ఏది ఒక ఉండ చూపించి ఎట్లా చుట్టినావో, అవి ఎట్లా చుట్టినావు? కొంచెం తీసి అది ఈ పిండి తీసుకో. అది అట్లా పిండి తీసుకున్నావు. అట్లా ఇది సన్న వంట చేసిన, ఎట్లా వంట చేసిన ఎట్లా ఇది సన్న అట్లా పెట్టిన, ఇది ఇట్లేసి తిక్కిన. రేకులు చేస్తున్నావా? రేగు తిప్పుతాను. అట్లా రేగు తిప్పుకొని దీంట్లోకి పిండి పోసేది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు నువ్వు కర్జికాయలు? పుట్టినప్పటి నుంచి చేస్తున్నావా? పుట్టినప్పటి నుంచి. మా అమ్మమ్మ కూడా ఇలాగే ఉండేది, ఇంట్లో ఇలాగే చేసుకుంటాం. నేను ఎన్నడూ చేయలేదు. నేను కజ్జికాయలు ఎన్నడూ చేయలే. అమ్మమ్మ చేసేది కొద్దిగా నేను చేసిన, పెద్దవి చేస్తాను. నేర్చుకున్నా అన్నీ ముందేమి రయ్యం చేసేది. ఇట్లా అది పిండికి అయితే చెయ్యి. పిండి పోసేస్తావా? పిండి పోస్తాను కజ్జికాయ. పోయి పోయి ఎట్లా పోస్తావు? ఇట్లా వస్తాను చూడు. ఇది రాలే వస్తున్నాగు. అది దీంట్లో పెట్టుకొని అది పిండి ఇట్లా పోయాలి. ఎట్లా పోయాలి చేతిలోకి. ఈ రేకుల మీద పోసుకొని ఇట్లా ఆనాల. ఇవి మళ్ళా నూనెలోకి దేవేసుకోవాలి. మళ్ళీ నూనెలో దేవుకోవాలా? మళ్ళీ నూనెలో దేవుకోవాలి. అన్నీ అట్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే 1, 2 చూపిస్తున్నాం, మళ్ళీ చాలా అయినాక మళ్ళీ చూపిస్తాం. అన్నీ ఇవి కజ్జికాయలు. మీకేమంటారు? మీ పక్క సరేలా? మా పక్క ఏముంది, నేనే అందరు తెలంగాణ రాయలసీమే కదా, మన పక్క ఇక్కడ కూడా కర్జికాయలే అంటారు, అక్కడ కూడా కర్జికాయలే అంటారు. ఏమో అవి ఇవి అంటారు కదా, ఏమో అక్కడ ఏమంటారు, కర్జికాయలే అంటారు, వాళ్ళు గర్జెలు అంటారు. గర్జెలు అదే ఏందో అంటారు, అది కూడా తెలంగాణ ప్రాంతంలో గర్జెలు అంటారు. ఇది మైనమా. ఇలా చేసి అన్ని వరుస క్రమంలో ఇట్లా పెడుతుంది, మళ్ళీ పైన మూసి పెట్టేస్తుంది. పైన మళ్ళీ వరుసగా అన్నీ అలా వరుసగా పెడుతుంది. మళ్ళీ చూపిస్తా. వావ్, చూసావా వీళ్ళ టాలెంట్, అమ్మ వాళ్ళ టాలెంట్ అలా ఉంటుంది.